బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 18th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనీస సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే సండే ప్రాపర్టీకి సండే, అలాగే జాబ్ లేని వాళ్ళ కోసం, హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అన్న పిల్లలు లేక గుడ్రాలని చవతి ఇతరులు వేసే నిందలతో భరించలేక దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని, దేవా, నీకు మంచి ప్రవక్త లేడు ఈ దినాల్లో, నాకు బిడ్డలు లేరు, నా వీళ్ళు తినిపోవచ్చు, నాకు బిడ్డనిస్తే నీకు ప్రవక్తగా ఇచ్చేస్తాను. ఎస్, ఈ కమిట్మెంట్ దేవుడికి నచ్చింది. దేవుడు సమూయేలుని ఇచ్చాడు అన్నాకి. ఆ బిడ్డను పాలు విడవగానే దేవుడికి మొక్కుబడి చేసిన రీతిగా దేవుని సన్నిధి తీసుకొచ్చేసి ఏలీ అనే దైవజనుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాను. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎస్, డైరెక్ట్గా చేసే పరిచర్య ఏలీకే, కానీ ఇండైరెక్ట్గా దేవుడికి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇది మనుషులు చేస్తున్నావు అనుకుంటారు. కాదు కాదు కాదు, నువ్వు దేవుడికి పరిచర్య చేస్తున్నావు. ఎస్, ఎప్పుడైతే దేవుడికి సమూయేలు పరిచర్య చేస్తున్నాడో ఆ దినాల్లో ఏలీ కుమారుల యొక్క అవిధేయతల వల్ల దేవుడు మాట్లాడటం మానేశారు. దేవునితో కాంటాక్ట్ తెగిపోయింది. కానీ బాలుడైన సమూయేలుకి దేవుడికి కనెక్షన్ ఏర్పడింది. సమూయేలు దేవుని కృపలో ఎదగటం మొదలుపెట్టాడు, పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. ఏలీ కుమారుల యొక్క బలహీనమైన చర్యలు, ఆ భక్తిహీనత ఎక్కడ అంటనేకోకుండా పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు సమూయేలుతో బాలుడుగా ఉండగానే మాట్లాడటం మొదలుపెట్టాడు. సమూయేలు పెరిగి పెద్దోడయ్యాడు. చూడండి, 3వ అధ్యాయం 19వ వచనంలో, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. వావ్, ప్రైజ్ జీసస్. ఎంత గొప్ప కృప. దేవుడు అతనికి తోడై ఉండి ఒక నంబర్ 1 ప్రవక్తగా చేశాడు. ఎస్, నంబర్ 1 డెడికేషన్, నంబర్ 2 పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలనే ఆశ, ఆరాటం. ఓప్ని, ఫీనెహాస్ అనేటువంటి ఏలీ కుమారులు చాలా దేవునికి విరోధమైన పనులు చేసేవాడు. వాళ్ళ పాపాలతో ఏకీపించుకోకుండా పరిశుద్ధంగా జీవించాడు. ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు బలహీనమైనా సరే బలహీనం కావద్దు. సమూయేలు చూడండి, బలహీనం చూసి బలహీన పడలే, దుర్జనం చూసి మచ్చరపడలే, దేవుని వైపు చూశాడు, దేవునితో కాంటాక్ట్ పెంచుకున్నాడు. ఎస్, దేవుడు గొప్ప ప్రవక్తగా లేవనెత్తి అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదటండి. ఎస్, ఇప్పటికప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఈ విషయాన్ని అందరికి తెలిసిపోయింది. ఇజ్రాయెల్ అందరూ రెడీ అయిపోయిందంట. ప్రైజ్ జీసస్. చూడండి, గొప్ప ప్రవక్త రాజుల్ని అభిషేకించాడు. మొదటి సౌలు రాజుని తర్వాత దావీదుని అభిషేకించిన వాడు సమూయేలే. పవర్ఫుల్ ప్రవక్త, ఏ తప్పు చేయలేదు, నంబర్ 1 ప్లేస్కి ఎదిగాడు. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ఈరోజు ఈ ప్రార్థనకి విన్న ప్రతి బిడ్డ నంబర్ 1 స్థాయికి నువ్వు ఎదగల. దేవునికి ఇష్టంగా ఉండాలి. బలహీనను బట్టి బలహీనం అయిపోవద్దు. దేవుని వైపు చూడు, పవిత్రంగా జీవించు. నంబర్ 2, దేవుని దగ్గరగా ఉండాలి. అందరికంటే ఎక్కువ నేను పరిచర్య చేయాలని, దీవించబడాలని నువ్వు గోల్ పెట్టుకో. దేవుడిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరు సమయంలో గోల్ పెట్టుకుంటున్నారో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. నెక్స్ట్ నంబర్ 2, టాప్ ప్లేస్కి ఎదగాల. నాయన, ఆత్మల వృద్ధిని ప్రకారం అన్ని వృద్ధిని సౌఖ్యంగా ఉన్నారు. అలాంటి కృప దయచేసి దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను. కృప చూపించి గొప్ప కార్యాలు దీవెనతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, అభిషేకంతో నింపండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఇంటర్వ్యూకి ఇవ్వండి, తోడేయండి. గొప్ప కార్యాలు ఇచ్చింది. మేము ఈ పరిచయం టాప్ ప్లేస్కి ఎదగాలి. జ్ఞానాన్ని, వివేచన ఇవ్వండి. విద్యార్థులను కూడా దర్శించండి, పెద్దలను దర్శించండి, చిన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపాక్షేమం ప్రతి ఒక్క రూపాయి నుంచి దీవెనతో నింపమని, మీ ఆత్మాభిషేకంతో నింపమని, అనారోగ్యంలో స్వస్థపరచండి. యేసునామములో ప్రతి బలహీన తొలగిపోయి స్వస్థ కలుగును గాక. అలాగే ఎవరు ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళని దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం దయచేయమనివ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. సువార్త దాని అన్ని దానిల కంటే గొప్పదానం. చేయగలుగుతాం, ఒక సువార్త నింపుతాం. ఓకే. అడ్రస్ ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన ఆఫీస్. అందులో స్పాన్సర్ మీట్ ఉంటుంది. ప్రేరేపించమని రండి. మొక్కున్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.